వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నెల్లూరు జిల్లాకి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా రీసెంట్గా గత కొన్ని రోజుల నుంచి రకరకాల జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన. సో వీటికి లాస్ట్ డేట్ అనేది దగ్గర పడ్డది. ఒకసారి గుర్తు చేయడం కోసం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. సో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ వీరి యొక్క ఆర్డర్స్ మేరకు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ నందు ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ నియామకాలు జరుగుటకు ఈ యొక్క జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి నెల్లూరు వారు నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి క్రింది పొందుపరిచిన పోస్టులను నియమించబడను అంటూ రావడం జరిగింది. పోస్ట్ నేమ్ మనం ఆల్రెడీ చూసాం. సైకియాట్రిస్ట్, ఫారెన్సిక్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్టాఫ్ నర్సు, సైకియాట్రిక్ నర్సు, ఆడియోమెట్రిషియన్, సోషల్ వర్కర్, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్, హాస్పిటల్ అటెండెంట్, శానిటరీ అటెండెంట్ ఇవన్నీ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు spsnellore.ap.gov.in అనమాట. ఈ వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్లో మనం క్లియర్గా చూడవచ్చు. ఈ యొక్క పోస్టులు లాస్ట్ డేట్ వచ్చేప్పటికి సెప్టెంబర్ 15 అనమాట. లాస్ట్ ఈ యొక్క డేట్లోపు మనం ఈ యొక్క సర్టిఫికేట్లు అనేది జతపరిచి అటాచ్ చేసి మనం సంబంధిత అడ్రస్కి పంపించాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ SPSR నెల్లూరు డిస్టిక్ నోటీస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మనం పోస్టులు, వేకెన్సీస్, శాలరీ ఏ విధంగా ఉంటుందో దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ వచ్చేప్పటికి సైకియాట్రిస్ట్ ఒక పోస్టు 1 lakh అబోవ్ ఉంది. ఇంకా క్వాలిఫికేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ కూడా ఏం లేదు. క్వాలిఫికేషన్ అంతా కూడా ఎనీ డిగ్రీ రికగ్నైజ్ యూనివర్సిటీ అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది 2 years. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్లో మన యొక్క నేమ్ని నమోదు చేయబడి ఉండాలంటూ రావడం జరిగింది. ఇక ఫారెన్సిక్ స్పెషలిస్ట్ 1 lakh శాలరీ ఉందన్నమాట. ఇది కూడా జనరల్ ఫిజిషియన్ ఒక పోస్టు, కార్డియాలజిస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ 23, అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్ అంటూ 2 పోస్టులు రావడం జరిగింది. స్టాఫ్ నర్సు 17, సైకియాట్రిక్ నర్సు 2, ఆడియోమెట్రిషియన్ 2, సోషల్ వర్కర్ 2 అనమాట. ఇంకా కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్ వచ్చేటి 1, హాస్పిటల్ అటెండెంట్ 1, శానిటరీ అటెండెంట్ 2. సో ఈ యొక్క పోస్టులకి మనం SSC కానీ ఇంటర్ సంబంధిత స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్, మెమోస్ ఇవన్నీ కూడా, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమీ లేయర్ ఉన్నవాళ్ళు OBCలు అది 1. ఇంకా 4th to 10th క్లాస్కి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమైనా ఇవి కూడా అన్నీ మనం అటాచ్ చేసి స్పెషలైజేషన్ NCC కానీ, స్పోర్ట్స్ స్పెషలిస్ట్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటే వాళ్ళైనా ఏ ఉంటే అవన్నీ అటాచ్ చేసి ఈ యొక్క హార్డ్ కాపీస్ అనేవి సంబంధిత పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్ జిల్లా కార్యాధికారి కానీ కలిసి మనం సమర్పించవచ్చు. సో అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి జనరల్ క్యాండిడేట్స్కి 500, SC ST BCల వరకు 200 అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్షన్ OC క్యాండిడేట్స్ 42 years, SC ST BC వాళ్ళకి 47 years అనమాట. సో రిజర్వేషన్ వీళ్ళు అప్లై యాజ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అనేది ఇవ్వబడటం జరిగింది. వెయిటేజ్ ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 100 ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ అనమాట ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. DSC ద్వారా వీటిని ఫిల్ చేస్తారు. సో అప్లికేషన్ ఫామ్ ఇదిగోండి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి సంబంధిత సర్టిఫికేట్స్ అటాచ్ చేసేసి పోస్ట్ ద్వారా కానీ సంబంధిత అధికారిని కానీ కలిసి ఇవ్వాలి. సో ఇదండి ఈరోజు మనకి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళని త్వరగా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.